నేను మీ మధు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీ కుంచుకుపోతుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అయితే వైసీపీ సీనియర్ నాయకుడైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రెస్ మీట్ పెట్టి మరి అవినీతి గురించి చెబుతున్నారు. అది కూడా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి. మరి ఈ అంశం అంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారంతోనే చేస్తున్నారా, లేకపోతే నిజంగానే మారిపోయారా అనే విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, చూస్తుంటే తన గోతి తాను ఎవరు తవ్వుకోరు కదా మేడం. సో ఇక్కడ చూస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ₹1,00,00,000 అవినీతి జరిగిందని చెబుతున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు అసంతృప్తి అనేది ఏ రకంగా బయటకు వస్తుంది? నిన్నటి వరకు జగన్ని అందరూ నెత్తిన పెట్టుకుని జగన్ దేవుడు అన్నవాళ్ళు ఇవాళ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారా? అందుకు ఆద్యుడు ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస. పిల్లి మెళ్ళలో గంట కడుతున్నాడా అంటే ఎందుకంటే ఎక్కడ చూసినా మనకు వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు ఇవే జరిగాయి, దందాలు ఇవంతా. మీరు ఈ మధ్యన రజనీ కూడా బయటికి రావట్లేదు. రజనీ క్రషర్ యజమానితోటి గొడవలు మీకు తెలుసు, అందులో కొన్ని కోట్లు తింది ఆవిడ. సో ఎవరిని తీసుకున్నా కూడా బెదిరించటాలు దందాలు ఇవన్నీ జరిగాయి వాళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో. సో ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోసు ఇంకా ఏం చేయాలో తెలియక ఈ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు ఎటు వెళ్ళటానికి దిక్కు లేదు కాబట్టి ఈ రకంగా బయటకు వస్తే ప్రెస్ మీట్ పెడితే పార్టీ నుంచి తనంతట తను వెళ్ళిపోకుండా వాళ్లే పంపించేసినట్టు అవుతుంది అనుకున్నారా? ఎందుకంటే వైసీపీ హయాంలో పేదలకి భూములు ఇస్తామన్నారు, భూములు ఇచ్చాక ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. అప్పుడు ఒక కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు కట్టించిస్తానని. అతను ఏం చేశాడు, అందరి దగ్గర 1,50,00,000 దాకా వసూలు చేశాట. సో ఇనుమును కంకర వచ్చింది కానీ ఇక్కడ నిర్మాణ పనులు అయితే జరగలేదు. అప్పుడు మున్సిపల్ కమిషనర్గా శ్రీకాంత్ రెడ్డి అని ఉన్నారట. సో ఆయనకు కూడా ఇవన్నీ తెలుసు, ఆయన హయాంలో జరిగాయి ఇవన్నీ. సో ఇక్కడ ఎవరు తప్పు చేశారు, అసలు ఎందుకు ఈ రకంగా జరిగింది, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వీటి మీద దృష్టి పెట్టలేదు? అప్పట్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను పేదల కోసం పనిచేస్తానని చెప్పి, పేదలే నాకు దేవుళ్ళు, పేదల ముఖ్యమంత్రి నేనని చెప్పిన వ్యక్తి మరి పేదలకు ఇల్లు కట్టించిస్తానని స్థలాలు మంజూరు చేశాక మరి ఎందుకని డబ్బులు ఇలాగ వాళ్ళు తినేస్తే మరి వాళ్ళు ఎందుకు ఊరుకున్నారా ప్రజలు? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇవాళ ఒక $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఒక సామాన్య ప్రజల దగ్గర మీరు సొమ్ము తినేయటం అనేది, అసలే వాళ్ళు కష్టపడి బతికే మనుషులు, వాళ్ళు రోజు కూలీలు చేసుకునే వాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సొమ్ము తినాలని మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఏదో వాళ్ళు ఇల్లు కట్టించుకునే వాళ్ళేమో, నేను కట్టిస్తాను అని ఆ కాంట్రాక్టర్ ముందుకు రావడం ఏంటి? దానికి మున్సిపల్ కమిషనర్ వత్తాసు పలికాడా? ఈ మున్సిపల్ కమిషనర్ది కూడా అందులో అంటే హస్తం ఉందా? ఇవన్నీ తేలాలండి. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోసు అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ అంశమే ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయనకు అవతల వాళ్ళ మీద ఏదైనా కక్ష ఉందా, లేదు జగన్మోహన్ రెడ్డితో విభేదించదలుచుకున్నాడా? లేకపోతే ఇలా కూడా ఆలోచించవచ్చు మేడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1.5 కోటి అనేది నిజంగా అవినీతి, అది కాదన్ను, కానీ 1,000 కోట్ల అవినీతిలు కూడా అసలు అది ఏదో వాళ్ళకి ₹1 లాగా. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో 100 కోట్లు మనకి అవినీతి జరిగింది. నేను అంటున్నది అదే, 1.5 కోటికి ఈయన ఎందుకు బయటకు వచ్చాడు? 1.5 కోటి అనే ఒక మాట చెప్తూ దీని వెనకాల ఇంకేదైనా పెద్ద స్కామ్ ఉందా? నా క్వశ్చన్ అది. ఎందుకంటే ఇది మనం తెలియదు, మనకి చాలా పెద్ద స్కామ్ కనుక ఉండుంటే అందులో ఎవరెవరు ఇరుక్కుంటారు. సో ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఆదర్శంగా తీసుకుని వైసీపీలో ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ పరిధిలో ఏదైనా జరిగిన అన్యాయాలు అక్రమాలు బయట పెడతారా? మరి అలా పెడితే వైసీపీ పని అయిపోయినట్టేనా? ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు విడిపోయి వైసీపీలో ఈ రకంగా ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు అవమానంగా భావిస్తాడా? వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తాడా? అలా ఎంతమందిని పంపిస్తాడు? లేకపోతే ఇది ప్లాన్ ప్రకారం కూడా చేసినట్టు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు. సో ఇవన్నీ పక్కదారి పెట్టి అలా ఏముండదు. ఎందుకు ఉండదంటే ఇది చిన్న విషయం. ఇది ఇప్పుడు మిథున్ రెడ్డిదిను విజయసాయి రెడ్డిది అతనేం చేయలేడు. విజయసాయి రెడ్డి ఎలాగా ఖచ్చితంగా జగన్ కి మంచి అయితే చేయడు. మిథున్ రెడ్డి ఇప్పుడు ఇరుక్కున్నాడు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. అంటే అది చిన్న స్కామ్ కాదు, అది కోట్లలో స్కామ్ అది.
కాబట్టి ఇక్కడ అసలు పిల్లి సుభాష్ చంద్రబోసు ఇంటెన్షన్ ఏమై ఉంటుంది, పార్టీ నుంచి బయటకు రాదలుచుకున్నాడా, ఏదైనా వేరే పార్టీలో చేరదాం అనుకుంటున్నాడా, ఇట్లాగా ఒకవేళ స్కాములు బయట పెడితే అవతల వాళ్ళు మెచ్చుకుని సర్లే ఇతను మంచివాడే, ఇతను మనం పార్టీలోకి తీసుకోవచ్చు అని ఏ జనసేన అయినా ముందుకు వస్తుంది అనుకున్నాడా, అది మనకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా వైసీపీ హయాంలో మనం చెప్పినట్టుగా అవినీతి జరిగింది, అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, ఆ తర్వాత దందాలు జరిగాయి అనేదానికి ఇప్పుడు ఇది ప్రత్యక్ష సాక్ష్యం మనకి. అంటే మనం చెప్పటం వేరు, కోర్టులు ప్రూవ్ చేయటం వేరు, ఆ పార్టీ వ్యక్తి చెప్పటం వేరు. సో ఇలాగ ఇంకా నిన్నను కూడా విజయసాయి రెడ్డి కూడా అన్నారు చూడండి, మీ చుట్టూ క్వార్టరీ ఉంది, వెనిజువెలా అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయినట్టుగా, భార్యను తీసుకెళ్ళిపోయినట్టుగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు, మిమ్మల్ని ముంచుతారు మీ చుట్టూ ఉండేవాళ్ళని. అంటే ఒక్కొక్కళ్ళు చూసారా వాళ్ళ మనసులో ఉండే భావాన్ని ఒక్కొక్క రకంగా బయట పెడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలండి, అక్కడ ఎలహంకలో పడుకుని నిద్రపోవటం కాదు. సో ఒకరోజు ముందే వచ్చేసాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి. మరి ప్రెస్ మీట్ పెడతాడా అంటే మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు కాబట్టి దానికోసం వచ్చాడా, ఎందుకంటే రేపు కదా 23 రేపు మిథున్ రెడ్డిది, ఇవాళ విజయసాయి రెడ్డిది. ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ముందు వచ్చాడా యలహంక నుంచి, చూడాలి ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాడు, ఏం వ్యాఖ్యలు బయటకు వస్తాయి, అతను ఎవరిని కుట్రదారుడుగా చూపిస్తాడు, రేపు మిథున్ రెడ్డి ఏం మాట్లాడతాడు, ఒక ఎంపీగా తర్వాత ఒక అక్యూజ్డ్గా అతను రేపు ఏం చెప్తాడు అనేది రేపు తేలుతుంది. సో ఈ భయంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. మామూలుగా మంగళవారం వస్తాడు, ఈసారి సోమవారం రాత్రికి చేరుకున్నాడని తెలుస్తోంది. సో మరి ఇవాళ రేపట్లో ఆయన ప్రెస్ మీట్ పెడతాడా, ఆయన పెట్టి ఏం మాట్లాడతాడు, మరి అప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి ఏం మాట్లాడతాడు, ఇంకే విషయాలైనా అతను కొత్తగా ప్రస్తావిస్తాడా, లేదు సునీత విషయం కూడా సిబిఐ కోర్టు చెప్పిన దాని మీద ఏమైనా వ్యాఖ్యానిస్తాడా, ఇవన్నీ కూడా చూడాలి. సో ఏదేమైనా సరే ఇప్పుడు పిల్లి సుభాష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. మరి దీని గురించి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.